గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు బిగినింగ్లో మధ్యలో బ్రేక్ తీసుకున్నారా లేదా అమృతం సీరియల్ చేశారు బిగినింగ్లో? దానికన్నా మీ బిఫోర్ శివాజీ రాజా గారు చేశారు కదా అమృతం చేశాడు. ఎందుకు అది ఆయన ప్లేస్లో మీరు రీప్లేస్ అవ్వడానికి కారణం ఏంటి? మళ్ళీ మీ తర్వాత హర్షవర్ధన్ గారు రీప్లేస్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే జేమ్స్ బాండ్ మూవీ తీస్తున్నప్పుడు అట్లా బాండ్ 1, బాండ్ 2, బాండ్ 3 అని వెళ్ళారు. ఓకే, అంతేనా? లేదు, నాట్ ఎనీథింగ్ ఎల్స్. బట్ అంటే జనరల్గా ఏంటంటే ఇట్స్ అ ప్రొడ్యూసర్ డిస్క్రిప్షన్ అండ్ డిస్కషన్. నాకు కూడా తెలీదు శివాజీ రాజా చేయట్లేదండి, మీరు ఇక్కడి నుంచి కంటిన్యూ అయితే బాగుంటుంది అన్నారు. చేస్తానండి, శివాజీ రాజా అభ్యంతరం లేదన్నాడు, చేశాను. తర్వాత నేను కొంచెం ఎలక్షన్ బిజీ అయ్యాను. అప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్న టైం. ఆ పాయింట్లో నేను రిక్వెస్ట్ చేసి నేను చేయట్లేదు. ఆయన కూడా అవునండి కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రెండ్లీగా మేము దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. బట్ అమృతం లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ అది. ఓకే, అంతే తప్పించి వేరే జరగలేదు. ఓకే. అండ్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? నేను అదే చెప్తున్నా, చాలామంది రైవల్స్ అంటే ఎనిమీస్ అనుకుంటారు. రైవల్స్కి ఎనిమీస్కి మధ్యన నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ నేను ఎప్పుడు చెప్తుంటాడు, మీ ఇద్దరు ట్విన్స్ లాగా, మీ కవల పిల్లలాగా ఇండస్ట్రీలో అని. ఒకటే ట్రాక్లో వచ్చాం, దాదాపు ఒకటే టైంలో వచ్చాం. నాకంటే కొంచెం వయసులో పెద్దవాడు. ఒకటే ట్రాక్లో నడిచింది, ఇద్దరం పోటాపోటీ చేసాం. అలాంటి జరిగినప్పుడు ఆ మూడ్లో ఇంకొంచెం యంగ్ ఏజ్లో కొన్ని ఫ్లాష్ పాయింట్స్ వస్తాయి. ఫ్లాష్ పాయింట్స్ మాకు కూడా వచ్చాయి, నేను కాదంట్లా. కొంత స్టేట్మెంట్స్ కూడా ఇచ్చుకున్నాం, అవి పెద్ద ఇష్యూ కాదు. కొంత పక్కన వాళ్ళు కూడా అంటించే వాళ్ళు ఉంటారు. అప్పట్లో ఇంత పరిపక్వత ఉండదు కాబట్టి కొంచెం అంటించుకోబడతాం. ఇట్లా జరిగినాయి తప్ప రాజేంద్ర ప్రసాద్ నాకు బాగా గుర్తు ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ కార్ కొన్నప్పుడు ఫియట్, అప్పట్లో ఏసీ ఫియట్, పెద్ద లగ్జరీ కార్ ఆ టైంలో. నన్ను ఫస్ట్ రైడ్ తీసుకెళ్ళి ఫస్ట్ నాకు పార్టీ ఇప్పించి డిన్నర్ ఇప్పించి మా ఇద్దరం ఫస్ట్ రైడ్. అంటే అంత కనెక్టివిటీ ఫస్ట్ నుంచి పర్సనల్ ర్యాపోర్ట్ మా ఇద్దరు కూడా. ఎన్నో సినిమాలు మేము ఫస్ట్ యమదూతలు సినిమా చేసాం, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ చేసాను, నేను ఒక హీరో చేశాను. సో ఆ కనెక్టివిటీ త్రోట్ మాకు కంటిన్యూ అయింది. ఈ ఫ్లాష్ పాయింట్స్ అనేది జనరల్గా ఒకటే దీంట్లో ఉన్నప్పుడు వస్తుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఎంజీఆర్ కరుణానిధి గారు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వీళ్ళిద్దరు రైవలరీ గురించి మనం మాట్లాడుకోవాలి ఒక్క సెకండ్. ఓకే, వీళ్ళిద్దరూ భయంకరమైన రైవల్స్. ఎందుకంటే ఒకటే ఐడియాలజీలో ఇద్దరు లీడర్స్. అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు పబ్లిక్ అనిపిస్తుంటుంది. కానీ ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు కరుణానిధి ఏడ్చినంత ఎవరు ఎడవల. నా మిత్రుడిని నేను కోల్పోయాను అని అద్దాలు కూడా పగిలిపోయాయి, అలా ఏడ్చాడు. అది ఎందుకంటే ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది, పర్సనల్లో ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. అది మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ ఉంటుంది కూడా. తర్వాత మళ్ళీ మా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అది ఫ్లాష్ అయింది, బికాస్ డిఫరెంట్ ప్యానల్స్ నుంచి వచ్చాం కాబట్టి. కానీ మళ్ళీ ప్రూఫ్ ఏంటంటే, నేను అదే చెప్పాను, ది మోస్ట్ బెస్ట్ ఆఫ్ రైవల్స్ అని పెట్టాను ట్విట్టర్లోని, రైవల్స్ విత్ మీనింగ్, రైవలరీ విత్ మీనింగ్ అని. సో మళ్ళీ మేమందరం కలిసి ఒక ప్యానల్గా తయారయ్యి మేమందరం కలిసి, నన్ను వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఉండమన్నాడు గెలిచిన తర్వాత, నేను జాయింట్ సెక్రటరీగా. మరీ ఏం చేసినా అద్భుతంగా చేస్తాడు అని ప్రతి మీటింగ్లో చెప్తాడు. నేను కూడా అతను బ్రాడ్ మైండ్ యాక్సెప్ట్ చేసి మేమందరం కలిసి ఒక అద్భుతమైన సర్వే చేసాం ఇప్పుడు పేద కళాకారుల మీద. దాని అన్నీ ఇప్పుడు ఉపయోగపడుతుంది, పేద కళాకారు, నీడీ ఆర్టిస్ట్. సో ఈ రకంగా మా లైఫ్, మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. రైవలరీ అనేది కేవలం ఆ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ వరకే మా రైవలరీ. టుడే వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, మీరు మా ఎలక్షన్స్ అప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మా ఈ ఎలక్షన్స్ అంటే ఒక యంగ్ బ్యాచ్ ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, మాకేం విగ్గులు పెట్టుకోలేదు మేము. ఎవరి గురించి ఆ స్టేట్మెంట్? అంటే జనరల్గా ఏంటంటే, యుద్ధం ఉన్నప్పుడు కత్తులు తగులుతూ ఉంటాయి, ఒకసారి పక్క వాళ్ళు కూడా తగులుతాయి. యుద్ధంలో ఇవన్నీ మనం పెద్ద పట్టించుకోం, ఎందుకంటే ఇట్స్ ఎ కౌంటర్. ఇప్పుడు ఏమైందంటే ఆ టీంలో నుంచి అప్పుడు ఏమన్నారంటే, జయసుధా గారికి ఏజ్ అయిపోయింది, యంగ్ ప్రెసిడెంట్ కావాలని వాళ్ళు అన్నారు. ఓకే, సో మా ప్రెసిడెంట్కి మా ఇదే కాబట్టి ఒక మాట నేను విసిరాను, నేనే దాన్ని ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ బ్యాక్ అన్నాను, అంతే తప్ప దెర్ ఇస్ నో ఇన్నర్ మీనింగ్ ఇన్ దట్, నథింగ్, ఏం లేదు. సో బేసిక్గా యంగ్ ప్రెసిడెంట్ మాకు కావాలన్నప్పుడు మా ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్ కంటే యంగ్ అని చెప్పాము, అంతే. అంతకంటే పెద్దది. జయసుధా మై కజిన్ సిస్టర్, నాకంటే 2-3 ఏళ్ళు పెద్దది కాబట్టి ఆ రకంగా చెప్పాను, అంతే తప్ప నథింగ్ ఎల్స్. అదర్వైజ్
మా ఎలక్షన్స్ చాలా హాట్గా జరిగింది. అలా జరగడం మంచిది, డెమోక్రటిక్ ప్రాసెస్ ఎలక్షన్స్ అలా జరగాలని కోరుకుంటా, తప్పేం లేదు. ఇవాళ ఎన్నికల తర్వాత మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం ముఖ్యం. అది ఇవాళ ఎగ్జాంపుల్గా మా ఉంది. తమిళనాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నేను చేసినటువంటి ఈ సర్వే, గ్రాండ్ సర్వే ఏదైతే ఉందో వాళ్ళ స్థితిగతుల మీద వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవాళ తమిళనాడు కంటే మనం భయంకరంగా ఏం కొట్టుకోలేదు. కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్. బస్. కానీ కళలలో ఇంత గ్యాంగ్లు ఫామ్ అవ్వడం అనేది ఎంతవరకు ఆరోగ్యకరం అన్నది? గ్యాంగ్ అంటే గ్యాంగ్స్ అంటే ఓకే సార్, ఇప్పుడు మీరు ఎలాగైతే ఎలక్షన్స్లో నిలబడ్డారో తర్వాత వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూప్ అన్నది ఒకటి ఉంటుంది. రేపు అవకాశాలు వచ్చేటప్పుడు కూడా వాడిని మన సినిమాల్లో తీసుకోవాలా వద్దా? చిన్న ఫిలాసఫీకి వెళ్తాను నేను 2 నిమిషాలు. మనుషులందరూ ఒకటే, బ్లడ్ గ్రూప్స్ 3-4 ఉన్నాయి. మనమే మతాలు సృష్టించుకున్నాం, మనమే చేసుకుంది తప్పు కదా. కులాలు సృష్టించుకున్నాం, తప్పు కదా. మనిషి మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంటే డివైడ్ అండ్ రూల్ అని పనిచేస్తుంది జనరల్గా. రెండోది 6th సెన్స్ ఉంది కాబట్టి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అప్పుడు ఫ్లాష్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు గ్రూప్ వెళ్తారు. అదే మాలో కూడా జరిగింది. నేనేమంటానంటే ఇంతకుముందు కూడా కొన్ని తప్పులు జరిగినాయి. ఇంతకుముందు టర్మ్లో కూడా, మాకంటే ముందు టర్మ్లో కూడా తప్పులు జరిగినాయి. కొన్ని మేము ఆలోచించాం, వాళ్ళు కొన్ని ఆలోచించారు. ఇద్దరం కలిసి ఈ రోజున ప్రతి చనిపోయే ఆర్టిస్ట్ దురదృష్టంగా చనిపోతే ప్రతి ఆర్టిస్ట్ 2 లక్షల రూపాయలు పెన్షన్ పెడుతున్నాం. కూడా మేము కలిసి చేస్తున్నాం. అది సర్వే చేసాం. ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రెడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించాం. ఇవాళ ఇంతకుముందు టర్మ్లో జరిగినప్పుడు మా ప్యానెల్ నుంచే చేశారు. ఐ డోంట్ వాంట్ నేమ్, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. నేను కూడా ఒప్పుకుంటున్నాను, దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇప్పుడు 2 ప్యానెల్స్ కలిసి పనిచేయాలి. మా ప్యానెల్ ఎక్కువ, దాదాపు 16 మంది ఉన్నారు, వాళ్ళు 3-4 ఉన్నారు. కలిసి పనిచేయడం అనేది ముఖ్యం. ఈ రోజున ఒక యుద్ధం ముగిసింది, ఈరోజు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, మనం ఎంత. కాబట్టి అంతే తప్ప ఇట్స్ అ హెల్దీ ఎలక్షన్ అనేది హెల్దీ ట్రెండ్. ఇది మేము ఫేస్ చేసాం. ఎలక్షన్ రిజల్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆ రిజల్ట్ మేము గౌరవించాం, మంచి చేస్తున్నాం. అంటే పొలిటికల్ అన్నది సినిమాలో రావడం అన్నది ఎంత ఆరోగ్యకరం అన్నది నేను పాలిటిక్స్ మధ్య ఏం లేదు. పార్టీస్ గురించి మాట్లాడుతాను. అంటే పార్టీస్ దీంట్లోకి వచ్చినాయి. ఎలక్షన్ అది తప్పు. దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసింది నేనే. మాఫియా అండ్ పార్టీ సెంటర్ అవుతున్నాయని నేను ఫస్ట్ ట్విట్టర్లో పెడితేనే బయటకు వచ్చింది. అది తప్పు. అంటే హిందీలో సాగుతుంది, జోజీదా వహీ సికందర్ అని, గెలిచిన వాడు రాజని, అది వేరే విషయం, బలవంతుడని. కానీ నామ్స్ ఉన్నాయి, కొన్ని యుద్ధంలో కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. మేము మా ప్యానల్ నుంచి అప్పుడు ఏంటంటే మళ్ళీ ఫ్లాష్గా నేను దాన్ని గోకడం ఇష్టం లేదు. మేము క్లియర్గా మా అజెండా ఇచ్చాం, మేమేం చేయాలో చెప్పాం, మేం చేస్తామో చెప్పాం, అందరికి ఫోన్ చేసాం, మాట్లాడాం. అవతల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇన్సెక్యూరిటీస్లో కొంత వాస్తవం. నేను ఇప్పటికేం బ్యాక్అవుట్ అవట్లే. మాఫియా వాజ్ ఇన్వాల్వ్డ్, పొలిటీషియన్ లీడర్స్ ఇన్వాల్వ్డ్. దాన్ని మేము డైరెక్ట్గా ఎవరి చేత మాట్లాడించాలో మాట్లాడి కండెమ్ చేశాం కూడా క్లియర్గా. కాబట్టి అది మళ్ళీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మరొక బాంబే మళ్ళీ హైదరాబాద్లోకి రాకూడదనేది మా ప్రయత్నం. కాబట్టి దాన్ని ఎంతవరకైనా నేను అడ్డుకుంటాను. అంటే చిన్న కళాకారులకు హెల్ప్ చేయాలన్నారు కదా, దీంట్లో ఆ గుంటూరు టాకీస్లో పావలా శ్యామల గారు చేశారు. ఆవిడ అంత మంచి క్యారెక్టర్ చేయడంలో మీ హస్తం ఏమైనా ఉందా? అదేం లేదు. బేసిక్గా ఆమె చందమామ కథలో కూడా చేసింది. ఓకే. ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ జనరల్గా ఆర్టిస్ట్గా మనం ఏం చూస్తామంటే క్యారెక్టర్ ఫిట్నెస్ కావాలి. ఆ క్యారెక్టర్గా ఆమె పర్ఫెక్ట్. బట్ నేను జనరల్గా ఆమె కూడా 1-2 సినిమాలు చెప్పడం జరిగింది, చెప్తుంటాం. అంటే ఏమైనా ఉంటే వీ హెల్ప్ ఎనీబడి. సో ఆ క్యారెక్టర్గా ఆమె పర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్. ఇవాళ ఆమె కంటే బెటర్ క్యారెక్టర్ చేయలేదని ఆమె కూడా అంత బాగా చేసింది. ఈ మధ్యకాల వరుసగా కనబడుతుంది ఆవిడ, ప్రతి 4-5 సినిమాల్లో కనబడింది. అంటే ఆ మధ్య గ్యాప్ వచ్చింది, కేసీఆర్ గారిని కలిసింది కదా. ఆమె గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది, మా తరఫున నుంచి కూడా ఎంత చేయాలో మేము చేసాం. ఓకే. సో అవన్నీ జనరల్గా సినిమా ఇండస్ట్రీని ఒకటే నమ్ముతానండి, మంచితనం వేరే, టాలెంట్ వేరే. టాలెంట్ ఉన్నప్పుడు మంచితనం పనికి వస్తుంది, మంచితనంతో టాలెంట్ మనం చేయలేము. సో పాలశ్యామ గారు డిజర్వ్స్ ఇట్. దేర్ లాట్ ఆఫ్ అదర్ డిజర్వింగ్ పీపుల్. వీళ్ళందరూ కూడా బయటికి వెలుగులో తెస్తున్నాం. రేపు నా సర్వే డాక్యుమెంట్ని నేను మొత్తం బహిరంగం చేస్తాను, ప్రెస్కి కూడా. మీ ఆఫీసుల్లో ఉంటాయి, అందరి కాపీస్ పంచుతాను నేను. సో అంత రకంగా నడుపుతాం మేము. అవకాశం ఇవాళ ఆర్టిస్టులకు ఇవ్వాలనేది నాకు కోరిక ఉంది. చాలామంది డిప్రెస్ అయిపోయి ఉన్నారు. కానీ అవకాశాలు ఇవ్వడం అనేది ప్రొడ్యూసర్స్ యొక్క ఫైనల్ డెసిషన్. మేము రికమెండ్ చేయగలం అంతే తప్ప వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి, డైరెక్టర్ నిర్ణయం తీసుకోవాలి. అపీల్ చేస్తున్నాం,
పెళ్లి చేస్తాం. నేను కూడా ఒక సబ్ కమిటీ వెల్ఫేర్ కమిటీలో వేసి కొంతమంది తయారు చేసి వీళ్ళు ప్రొడ్యూసర్ దగ్గర వీళ్ళందరూ ఉన్నారు, కొంత డిప్రెస్ అవుతున్నారు, హెల్ప్ చేయండి. ఏదో రోజు సరదా ఒక్క రోజున నటుడికి అలాగే నేను చెప్పాను, నాకే కళ్ళలో వచ్చేది సినిమాలు, నేను ఎక్కడో వెళుతున్నాను, అసలు లైట్లు కనబడుతున్నాయి, ఎవరు గుర్తుపట్టలేదు, కళ్ళు కళాకారులకు వస్తాయి. నాకు తెలుసు ఆ బాధలు, సీత కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవే, కళాకారుడి కష్టాలు కళాకారుడే. కాబట్టి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.